ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొకసారి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి, ఆయన తెరిచిన ద్వారాలను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. దేవుని వాక్యాన్ని వినడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని వాక్యం సజీవమైనది, శక్తినిచ్చేది. కాబట్టి ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో, చదువుతారో, వాక్యానుసారంగా జీవిస్తారో వారి జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి అనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. 2000 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు ప్రభువారు సిలువ శిక్ష చేత సిలువలో మరణించినట్లు మనం చూడగలుగుతాం. ప్రియులారా, సిలువ శిక్షణ గురించి ఆయన మరణించిన తర్వాత, ఆయన మరణించక ముందు మనం ఆలోచన చేస్తే కొన్ని అద్భుతమైన విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. ప్రియులారా, ఒకసారి మనం ఆ విషయాలు మనం చూద్దాం. సిలువ శిక్ష అనేది పూర్వకాలంలో నేరస్తులకి విధించే శిక్ష. ప్రియులారా, కొన్ని దేశాల వారు ముఖ్యంగా ఈ శిక్షను అమలు చేస్తూ ఉండేవాళ్ళు. వారిలో కొందరిని మనం చూద్దాం. ప్రియులారా, ఫొనీషియన్స్ వారు, ఇప్పుడు మోడర్న్ లెబనాన్ అనే దేశం వారు మనకు తెలుసు. ప్రియులారా, ఫొనీషియన్స్ వారు, కర్తాజియన్స్ వారు, ఆఫ్రికా దేశంలో ఉంటున్న వారు, అలాగే ఈజిప్షియన్స్ వారు, మన పితరులు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ప్రియులారా, అలాగే రోమన్స్ వారు ఎక్కువగా ఈ సిలువ శిక్ష అనేది వాళ్ళు అమలు చేస్తూ ఉండేవాళ్ళు. మన దేశంలో కూడా ఉరి శిక్ష ఎలా అయితే వేసి మరణశిక్ష విధిస్తారో అలాగే వారు కూడా సిలువ శిక్ష వేసి మరణశిక్ష విధిస్తూ ఉండేవాళ్ళు. ప్రియులారా, ఆ సిలువ శిక్ష అనే దాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే అది చాలా హేయమైనది, చాలా నీచమైనది, చాలా దౌర్భాగ్యమైనది, చాలా నికృష్టమైనది, చాలా దారుణమైనది, చాలా ఘోరమైనది. ప్రియులారా, ఇలాంటిది ఆ సిలువ శిక్ష అనేది. అంత నీచాతి నీచంగా ఉండేది సిలువ శిక్ష. ప్రియులారా, అలాంటి సిలువ శిక్ష మీద యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు. ప్రియులారా, అయితే మరణించక ముందు ఇలాంటి అభిప్రాయం ఉండేది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ నేరస్తుల్లాగానే, ఆ దోషుల్లాగానే, ఆ నరహంతకుల్లాగానే ఆయన కూడా సిలువ వేయబడ్డారు, ఆయన కూడా చనిపోయారు. అయితే ఇప్పుడు సిలువను చూసే దృక్కోణం వేరుగా ఉంది, అప్పుడు సిలువను చూసే దృక్కోణం వేరుగా ఉంది. ప్రియులారా, ఇప్పుడైతే మనకు ఒక నిరీక్షణ మనకు కనబడుతుంది, మనకు విమోచన కనబడుతుంది, మనకు విడుదల కనబడుతుంది. అయితే ఆ రోజున సిలువ శిక్ష వేయబడక ముందు మనం చూడగలిగితే అప్పుడు అది చాలా హేయమైనదిగా, నీచమైనదిగా, దౌర్భాగ్యమైనదిగా మనకు కనబడుతుంది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారిని కూడా చాలా అన్యాయంగా, చాలా ఘోరంగా ఆ నేరస్తుల్లాగానే సిలువ శిక్ష వేసి చంపారు. ప్రియులారా, అయితే ఆ నేరస్తుల్లో చూస్తే వాళ్ళ అన్యాయం ఉంది, అక్రమం ఉంది, నేరం ఉంది, అది రుజువైంది కాబట్టే వాళ్ళకి ఆ సిలువ శిక్ష పడింది. ప్రియులారా, అయితే యేసుక్రీస్తుని ప్రభుని మనం చూడగలిగితే యేసుక్రీస్తులో ఎలాంటి తప్పిదము లేదు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 8:46లో నా యందు పాపమున్నదని ఎవరు స్థాపించగలరు, మీలో ఎవరు స్థాపించగలరు అనేది యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. ప్రియులారా, నిజమే, ఆయనలో ఒక్కటంటే ఒక్కటి కూడా తప్పు లేదు. ప్రియులారా, ఒక్కటంటే ఒక్క చిన్న పాపం కూడా లేదు, ఒక్క మరక కూడా లేదు. ప్రియులారా, అలాంటి నీతిమంతుడు, యథార్థవంతుడు, ఆయన వంటి వాడు ఏ ఒక్కడు కూడా ఈ భూమి మీద లేడు. ప్రియులారా, అలాంటి వారిని తీసుకువెళ్ళి సిలువ శిక్ష వేశారంటే మనం ఒకసారి ఆలోచించవచ్చు. ప్రియులారా, ఎందుకు సిలువ శిక్ష వేశారు అనేది మనం ఆలోచన చేస్తే ప్రియులారా, యూదులు కక్షగట్టి ఆయన్ని సిలువ వేసి చంపినట్టు మనం చూడగలుగుతాం. ప్రియులారా, ఆయనకి అన్యాయపు అరెస్టు చేశారు, అన్యాయపు తీర్పు తీర్చారు, అన్యాయంగా సిలువ వేసినట్టు మనం చూడగలుగుతాం. ప్రియులారా, ఒకసారి ఆయన అరెస్టును మనం చూడగలిగితే ఆయన అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ప్రియులారా, ఆయన అంటున్నాడు, అక్కడ ఒక మాట తెలియజేస్తున్నాడు, నేను ప్రతిదినము కూడా దేవాలయంలో ఉండి మీకు బోధించుచున్నాను. నేను రహస్యంగా ఏమీ బోధించట్లేదు కదా, ప్రతిరోజు కూడా నేను దేవాలయంలో ఉండి బోధిస్తున్నాను, కానీ మీరు అప్పుడు అరెస్ట్ చేయలేదు, కానీ ఇప్పుడు ఎవరూ లేని సమయంలో అరెస్ట్ చేస్తున్నారు. అంటే మీరు ఆలోచించండి ప్రియులారా, ఆయన అరెస్ట్ చేసింది కూడా చాలా అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేశారు. అలాగే అరెస్ట్ చేసి ఆయన్ను యూదుల పెద్దల దగ్గరికి తీసుకువెళ్ళారు. అన్న కయప్ప వాళ్ళు ప్రధాన యాజకులుగా ఉన్నారు. ప్రియులారా, అలాంటి సమయంలో వాళ్ళ దగ్గరికి తీసుకువెళితే వాళ్ళు చూసినప్పుడు ఏ ఒక్క తప్పు కూడా, ఏ ఒక్క నేరము కూడా ఆయన మీద మోపలేకపోయారు. ప్రియులారా,
చూడొచ్చు. ఆ తర్వాత పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. పిలాతు కూడా ఒక్క తప్పు కూడా కనుగొనలేకపోయాడు. తర్వాత హేరోదు దగ్గరికి తీసుకెళ్లారు. హేరోదు దగ్గర నుండి మరలా పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. ఎవ్వరూ కూడా ఒక్కటంటే ఒక్క తప్పు కూడా ఆయన మీద నేరము రుజువుపరచలేకపోయారు ప్రియులారా. మనం ఆలోచన చేయొచ్చు ప్రియులారా. ఈ హేరోదు, ఈ పిలాతు అనేవాళ్ళు ఎంతటి వారు, సిబిఐ కంటే ఎక్కువగా ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు. అంతగా ఇన్వెస్టిగేషన్ చేసిన యేసు ప్రభువులో ఒక్కటంటే ఒక్క తప్పు కూడా కనబడలేదు ప్రియులారా. మనం ఆలోచన చేయొచ్చు. పిలాతు ఒక మాట అంటాడు, ఇదిగో ఆయన తీసుకెళ్ళి మీ ధర్మశాస్త్రం ప్రకారంగా మరణశిక్ష వేయొచ్చుగా అంటే వాళ్ళు అబద్ధం చెప్తారు ప్రియులారా. ఎందుకంటే మా ధర్మశాస్త్రం మరణశిక్ష వేయమని చెప్పట్లేదు అని వాళ్ళు మాట్లాడతారు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ దొరికినప్పుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు, వ్యభిచారమందు పట్టబడిన వారిని రాళ్ళు పెట్టి కొట్టి చంపించమన్నారు. అయితే ధర్మశాస్త్ర ప్రకారంగా మరణశిక్షలు ఉన్నాయిగా, యేసుక్రీస్తు ప్రభువుని కూడా అలా తీసుకెళ్ళి మరణశిక్ష విధించవచ్చుగా అంటే ఆ ధర్మశాస్త్రం అంతా కూడా చూస్తే, ఇప్పుడు ఆది కాండం నుండి మలాకీ గ్రంథం వరకు చూస్తే, దేవుని వాక్యం ఒక పక్కన, యేసుక్రీస్తును ఒక పక్కన పెట్టి చూస్తే ప్రియులారా, ఒక్కటంటే ఒక్క తప్పు కూడా ఆయన మీద నేరము మోపలేకపోయి ఉన్నారు. అంత నీతిమంతుడిగా ఆయన జీవించాడు, అంత పర్ఫెక్ట్గా ఆయన జీవించాడు ప్రియులారా. అలాగే ఈ పిలాతు కూడా కింద నుండి పైకి ఎన్నో ప్రశ్నలు వేశాడు. ఆయన అన్నాడు, ఈయనలో తప్పేమీ నాకు కనిపించట్లేదు అన్నాడు. హేరోదు కూడా ఆయనలో తప్పేమీ కనిపించట్లేదు అన్నాడు. మీరు ఆలోచన చేయండి ప్రియులారా, ఒక్కటంటే ఒక్క తప్పు కూడా లేని వాడిని మరణశిక్ష విధించారు ప్రియులారా. ఆ రోజు పిలాతు, యూదులు, హేరోదే కాదు, ఆయనలో తప్పు వెతకాలని ఈరోజు వరకు అనేక మంది ఆయన మీద ఒక్క తప్పైనా కనుగొందామేమో అని చూస్తున్నారు. కానీ ఒక్క తప్పు కూడా కనబడలేదు ప్రియులారా. ఆర్ఆర్కే మూర్తి గారు మంచి సాక్ష్యం ఇస్తారు. నేను బైబిల్లో తప్పులు వెతకాలని నేను చదివాను, కానీ నాలో ఉన్న తప్పులను బయట పెట్టింది బైబిల్ అని ఒక మంచి సాక్ష్యం ఇస్తాడు. చాలామంది ప్రియులారు ఈ రోజున బైబిల్ మీద, యేసయ్య మీద బురద జల్లేవారు చాలామంది ఉన్నారు. ఒక్కటంటే ఒక్క తప్పైనా కనబడుతుందేమో, బురద జల్లుదాం, ఈ క్రైస్తవ్యాన్ని మనం ఆపుదామని చాలామంది ప్రయత్నిస్తున్నారు. అయితే వాళ్ళ ప్రయత్నాలు సఫలం కావట్లేదు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, నిష్కలమషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ప్రియులరా. అలాంటి గొప్పవాడు మనం ఎక్కడ కూడా చూడలేం. అంత పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడిగా ఆయన జీవించాడు. దైవ స్వభావంగా ఆయన అతి పరిశుద్ధుడు. మానవ స్వభావం ధరించుకొని కూడా ఒక్కటంటే ఒక్క తప్పు కూడా చేయలేదు ప్రియులరా. అలాంటి వాడిని తీసుకెళ్ళి మరణశిక్ష విధించారు. ఇక్కడ అక్రమంగా అరెస్ట్ చేశారు, ఇక్కడ అన్యాయంగా తీర్పు తీర్చారు. పిలాతు అంటున్నాడు, మీరు ఎందుకు ఈయనకి మరణశిక్ష అంటున్నారు, ఈయనలో నాకేమి తప్పు కనబడట్లేదు అంటే వాళ్ళే అంటున్నారు, సిలువ వేయము, సిలువ వేయము అని కేకలు వేశారు. ఎందుకు వేయాలి సిలువ? సిలువ వేసే తప్పు ఏమి చేశాడు అనేది పిలాతు వాదిస్తున్న పిలాతు మాటల కంటే వారి కేకలే గెలిచాయని అక్కడ రాయబడి ఉంది ప్రియులారా. అన్యాయపు తీర్పు తీర్చి ఆయన సిలువకు అప్పచెప్పారు. అది జరిగిన తర్వాత ప్రియులారా సిలువేశారు. సిలువేసిన తర్వాత సిలువలో మరణించారు. మరణించిన వార్త పిలాతుకి తెలిసి పిలాతు అంటున్నాడు, అప్పుడే ఆయన మరణించాడా? చాలా ఆశ్చర్యపడిపోయాడు. ఎందుకంటే ఒక సిలువ వేసిన వ్యక్తి ప్రియులారా సాయంత్రం వరకు ప్రాణం ఉంటుంది, ఒక్కొక్కసారి 2 రోజులు 3 రోజుల వరకు ప్రాణం ఉంటుంది. ఆకలి, దప్పిక, పైనుండి గ్రద్దలు వచ్చి వాళ్ళు పొడుచుకొని తింటే ఆ బాధ భరించలేక చాలామంది 2 రోజులకో 3 రోజులకో మరణిస్తూ ఉంటారు. అలాంటిది యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 3 గంటల సమయంలో, శుక్రవారం 3 గంటల సమయంలో ఆయన మరణించినట్లు మనం చూస్తాం ప్రియులరా. పిలాతు అంటాడు, అప్పుడే చనిపోయాడా? మనం చూస్తే ప్రియులరా ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, బరువైన ఆ సిలువను ఆయన మీద పెట్టి ఆ కపాలం అనే స్థలం దాకా, ఆ కలవరి కొండ దాకా ఆయన నడిపించారు. ఆ నడిపించిన తర్వాత ఆ దెబ్బల నుండి కారే రక్తం, ఆ ముళ్ళ కిరీటం పెట్టిన తర్వాత రక్తం కారింది, కొరడా దెబ్బలు కొట్టిన తర్వాత రక్తం కారింది, ఆయనలో ఉన్న రక్తం అంతా కూడా బయటకు వచ్చేసింది. ఒక వ్యక్తి వచ్చి ఆయన పొడిచినప్పుడు ఇక రక్తం లేక నీళ్ళే కారిందని మనం చూడగలుగుతాం ప్రియులారా. మీరు ఆలోచన చేయండి, పిలాతు ఆశ్చర్యపోయాడు, అప్పుడే చనిపోయాడా?
ఒక వ్యక్తికి రక్తం అంతా కారిపోయిన తర్వాత ఆ రక్తం అంతా బయటకు వచ్చేసిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చి చనిపోతూ ఉంటారు. అంటే ఆ సిలువ శిక్ష కూడా వేసే విధానం కూడా చాలా అక్రమంగా వేశారు, చాలా అన్యాయంగా వేశారు. అయితే ఆయన మరణించిన తర్వాత సిలువ యొక్క కోణం మనం చూడగలిగితే ప్రియులారా, అది వేయబడక ముందు ఒక నీచమైనదిగా, హేయమైనదిగా, నికృష్టమైనదిగా మనం చూస్తాం. అయితే ఆయన సిలువ వేసిన తర్వాత మనం చూడగలిగితే ప్రియులారా, అది మనకి విమోచనగా, విడుదల కారణంగా మనకు కనబడుతూ ఉంది. మనకొక ప్రేమ, నా త్యాగం ఆ సిలువలో మనకి కనబడుతూ ఉండే ప్రియులారా. ఆలోచన చేయండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఇంత అన్యాయంగా, ఇంత అక్రమంగా, ఎంత దారుణంగా శిక్షించబడ్డారు, ఎంత దారుణంగా ఆయన మరణించారు అంటే ఎందుకు అని మనం ఆలోచన చేస్తే కొన్ని విషయాలు మనం చూస్తాం ప్రియులారా. బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూడగలిగితే 2వ అధ్యాయం 14వ వచనం, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు సిలువుపై మరణించారు అంటే ప్రియులరా, మరణ భయం చేత ప్రతి మనుష్యుడు కూడా ఉన్నాడు. మరణ భయం చేత ప్రతి మనుష్యుడు కూడా కొట్టబడుతూ ఉన్నాడు. ఆ మరణ భయం నుండి, ఆ మరణం నుండి మనుషుని తప్పించడానికే ఆయన మరణానికి ముందెళ్ళాడు ప్రియులరా. ఆయన మరణించాడు. భారతదేశంలో మనం చూస్తే ప్రియులరా, మరణం అంటేనే చాలామందికి భయం, చాలామందికి భయం వేస్తూ ఉంటుంది ప్రియులరా. ఆ మరణం అనే మాట కూడా ఎవరు కూడా పలకరు. అంత దారుణంగా, అంత భయపెట్టేదిగా ఆ మరణం అనేది ఉంటుంది ప్రియులరా. మనం చూడగలుగుతాం. భయాలన్నిటికీ మూల భయం ఏమిటి మనం అని ఆలోచన చేస్తే ఈ మరణ భయమే. ఈ మరణాన్ని నశింపజేయడానికే ఆయన మరణంలోనికి వెళ్ళాడు ప్రియులరా. ఆయన మరణం చేత ఈ మరణాన్ని జయించాడు ప్రియులరా. మనం ఒకసారి చూస్తే కొలసీ పత్రిక 2వ అధ్యాయము 13 నుండి 15 వచనాల్లో ఆ చివరి భాగాన్ని మనం చూడగలిగితే ప్రియులరా, సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరిచెను. సిలువలో ఏమి జరిగింది అని మనం ఆలోచన చేస్తే ప్రియులరా, సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించారు. అక్కడ మనం చూడగలిగితే ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధాలుగా చేసి సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనబరిచెను. అంటే అపవాది వాడి దూతలను సహా ఆయన జయించాడు, మరణాన్ని జయించాడు. పూర్వదినాలలో ఒక దేశపు రాజుని మరొక దేశపు రాజు జయించినప్పుడు ప్రియులరా, ఏ రాజునైతే జయించాడో ఆ రాజ్యంలోనే ఆ రాజు తలను ఊరేగిస్తూ ఉండేవాళ్ళు. ఆ దేశపు వీధి వీధిన, రాజ మార్గాల్లో, ప్రతి మార్గంలో కూడా ఊరేగిస్తూ ఉండేవాళ్ళు. జయోత్సాహంతో ఊరేగింపు జరుగుతూ ఉండేది. ఈ రోజున కూడా ఎవరైనా ఎలక్షన్లో గెలిచినప్పుడు ఆ జయోత్సాహంతో ఆ పట్టణం అంతా తిరుగుతూ ఉంటారు ప్రియులరా. అలాగే పూర్వదినాల్లో రాజులు కూడా ఇలా చేస్తూ ఉండేవాళ్ళు. యేసయ్య కూడా సిలువలో ఏం చేశాడనేది మనం ఆలోచన చేస్తే ఈ మరణాన్ని జయించి, అపవాదిని జయించి, వాడి దూతలను జయించి మొత్తం ప్రపంచాన్ని, ఈ భూ ప్రపంచం మీద ఆయన జయోత్సాహంతో తిరిగినట్టు మనం చూస్తాం ప్రియులారా. సిలువలో ఇంత అద్భుతమైన, ఇంత గొప్ప కార్యం జరిగింది. వాడిని జయించి, ఆ మరణాన్ని జయించాడు. ఇంకెన్నడూ కూడా మరణ భయం లేకుండా చేయడానికి ఆయన ఆ మరణంలోకి వెళ్ళవలసి వచ్చింది ప్రియులారా. జయోత్సాహంతో ఊరేగించాడు. మరణం యొక్క తలను తీసుకొని, అపవాది యొక్క తలను తీసుకొని భూమి అంతటి మీద ఆయన తిరిగాడు ప్రియులారా జయోత్సాహంతో. ఇంకా మరణం లేదు, వాడిపోయింది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, ఏ మనుషుడు కూడా ప్రియులారా ఇంకా భయపడని అవసరం లేదు. ఏ ఒక్కరు కూడా భయపడని అవసరం లేదు. క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష విధియు లేదు. పాపం వలన వచ్చి జీతము మరణమని ఉంది. ఇంకా పాపాన్ని కొట్టివేశాడు. అదే కొలసీ పత్రిక 2వ అధ్యాయం 13 వచనం నుండి 15 వచనాల్లో చూస్తే
మన పాపాలన్నీ కూడా తీసుకువెళ్ళి ఆ సిలువకు ప్రియులరా, ఆ సిలువకు మేకులతో దిగ్గొట్టి ఆయన చేవ్రాతతో తుడిచేశాడు. మీరు ఆలోచన చేయండి ప్రియులారా. ఇంకా మనలో చూసేది, ఇంకా మనలో పాపం కనపడదు. పాపాన్ని తుడిచేశాడు ఆయన, పాపాన్ని తుడిచేశాడు ఆయన. ఇంకా మనలో పాపం కనిపించదు ప్రియులారా. యథార్థవంతులుగా మనం చూడగలుగుతున్నాడు. పాపం లేనప్పుడు మరణం ఏం చేయలేదు ప్రియులారా. అది ఆజ్ఞను హేతు చేసుకొని, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆ పాపాన్ని వలన వచ్చి జీతమే మరణం. ఆ పాపాన్ని కొట్టివేశాడు, ఆ మరణాన్ని కొట్టివేశాడు. ఇంకా మరణ భయం చేత నువ్వు భయపడనవసరం లేదు. మరణ భయం చేత నువ్వు కృంగిపోవాల్సిన అవసరత లేదు. సిలువలో జరిగిన మహాకార్యం ఇది. ఇంత మహాకార్యాన్ని ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ భయం చేత కొట్టబడుతూనే ఉన్నారు. కానీ ఈ రోజున గొప్ప శుభవార్త ప్రియులారా, సర్వలోకానికి శుభవార్త. ఇంత శుభవార్త ఇంకెక్కడ కూడా లేదు ప్రియులారా. సువార్త అంటే ఇదే. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు, ఆయన మరణించారు, మరణించిన తర్వాత ఆయన 3వ రోజున తిరిగి లేచారు. ఇదే సువార్త. సువార్త కంటెంట్ ఎప్పుడు కూడా మారకూడదు ప్రియులారా. చాలామంది చెప్పే పద్ధతులు మార్చుకోవచ్చు, తప్పులేదు, కానీ సువార్త కంటెంట్ని బట్టికి మార్చకూడదు. ఇది మారిస్తే దేవదూత చెప్పిన శాపగ్రస్తమైనదే అని పౌలు మాట్లాడుతున్నాడు ప్రియులారా. సువార్త కంటెంట్ ఎప్పుడు కూడా మార్చకూడదు. సువార్త చెప్పే పద్ధతులు మార్చుకోవచ్చు, కాలం మారుతుంది, మారుతున్న సమయాన్ని బట్టి కొన్ని పద్ధతులు మార్చుకోవచ్చు, కానీ సువార్త కంటెంట్ మటుకి మార్చకూడదు. ఎందుకంటే ఈ గుడ్ న్యూస్ చాలామంది ప్రియులారా ఈ గుడ్ న్యూస్ని బ్యాడ్ న్యూస్గా మార్చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువను చూసినప్పుడు మనకు ఒక నిరీక్షణ కలుగుతుంది, మనకి విమోచన కలుగుతుంది, మనకి విడుదల కలుగుతుంది అని చెప్పకుండా యేసుక్రీస్తు దగ్గరికి వస్తే స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, రోగాలు పోతాయి. ఇలాంటి సువార్త చెప్తే ఆయన చేస్తారు, చేయడం అంటలేదు. కానీ మీరు ఆలోచన చేస్తే అది కాదు సువార్త. నువ్వు ఎప్పుడైతే నువ్వు పాపివాని గ్రహించి నీ పాపాలకి బదులు ఆయన శిక్ష చెల్లించాడని నువ్వు గుర్తుపట్టగలిగితే నీ పాపాలన్నీ కొట్టివేయబడి నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు. ఇలాంటి శుభవార్తను వదిలిపెట్టి ఏదో ఈ బాహ్య సంబంధమైన వాటి గురించి చెప్తూ అదే గొప్ప న్యూస్గా, అదే గుడ్ న్యూస్గా చాలామంది చెప్తూ ఉన్నారు ప్రియులారా. సువార్త కంటెంట్ ఎప్పుడు కూడా మార్చొద్దు. ఇదే గుడ్ న్యూస్. ప్రతి సందర్భంలోనూ, ప్రతి విషయంలోనూ కూడా ఆ సిలువ వైపు చూసినప్పుడు మనకు గొప్ప నిరీక్షణ మనకు కలుగుతుంది, గొప్ప విశ్వాసం కలుగుతుంది. రెండో విషయాన్ని మనం చూస్తే ప్రియులారా, రోమాపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చూడగలిగితే, ఎలాగనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవటం అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవుడు ఎవరి కొరకు, క్రీస్తు ఎవరి కొరకు చనిపోయారంటే ప్రియులారా, భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడు, పాపుల కొరకు ఆయన చనిపోయాడు, నరహంతుల కొరకు ఆయన చనిపోయాడు. ఆయన శిక్ష వేసినప్పుడు ఏ అన్యాయము లేదు, ఏ అక్రమము ఆయనలో లేదు, ఏ తప్పు కూడా, ఏ పాపము కూడా ఆయనలో లేదు. ఎందుకు శిక్ష వేయబడినారంటే మన పాపాలన్నీ కూడా, మన శాపాలన్నీ కూడా, మన అతిక్రమములన్నీ కూడా ప్రియులారా ఆయన మీద వేయబడినాయి. ఆయన మీద మోపినప్పుడు ఆ గిన్నెలోనిది యేసు ప్రభువారు ప్రార్థన చేస్తూ, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించి అంటారు. ఆ గిన్నె నిండా మన పాపాలు ఉన్నాయి ప్రియులారా. మన పాపాలని ఆయన త్రాగారు. మన పాపాలన్నీ కూడా ఆయన మీద పోయబడినాయి. ఆ భారము భరించలేనంతగా అయిపోయింది. ఆయన చెమట బిందులు రక్త బిందువులుగా మారి మరలా బయటకు వచ్చినాయి ప్రియులారా. అంటే ఎంతగా మన పాపాలు ఆయన్ని బంధించినాయో, ఎంతగా మన పాపాలు ఆయన్ని సంధించినాయో మనం చూడగలుగుతాం ప్రియులారా. మన కోసమే, ఎస్పెషలీ ముఖ్యంగా మన కోసమే ఆయన సిలువలో మరణించారు. ఆ శిక్ష మనం పడలేమని, ఆ శిక్ష మనం భరించలేమని ఆయనే మన బదులు
ఆయన శిక్షించబడ్డాడు ప్రియులారా. ఏదన్నా గేమ్లో ఒక ఆటగాడికి బదులు సబ్స్టిట్యూషన్ మరొక ఆటగాడిని పెట్టుకుంటూ ఉండేవాడు. ఈ ఆటగాడికి ఏదన్నా దెబ్బ తగిలి గాయం కలిగి అతడు ఆడలేకపోయినప్పుడు సబ్స్టిట్యూషన్ వస్తాడు అతని బదులు ఆడతాకి. అలాగే మనకి సబ్స్టిట్యూషన్గా ప్రభువారు వచ్చారు. ఆ బాధను మనం పడలేమని, ఆ మరణ శిక్ష మనం పడలేమని, ఆ మరణాన్ని తొలగించడానికి, ఆ మరణ భయాన్ని నుండి తొలగించడానికి మన బదులు మనం ఆ నీచమైన కార్యాలు చేసాం, మనము నేరస్తులం, మనము వ్యభిచారులం, మనము దొంగలం, మనము అన్యాయస్తులం, మనము అక్రమస్తులం, ఇలాంటి వారు మనము. కానీ ఆయన ఏ తప్పు కూడా చేయలే, ఏ నేరము చేయలే. కానీ మన కొరకే, భక్తిహీనుల కొరకు యుక్త కాలమున చనిపోయాడు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుస్తున్నాడు. అక్కడ రాయబడి ఉంటుంది, ఒకవేళ మంచివాని కొరకు ఎవడైనా తెగింపవచ్చును, వాడు మంచి నీతిమంతుడి కొరకు ఒకడు చనిపోవచ్చును. మన నీతిమంతులం కాదే, మంచివాళ్ళం కాదే, మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించారు పిల్లలు. ఇలాంటి శుభతరుణాన్న యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఆయన మరణించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ సిలువను చూసినప్పుడు మనకేం కలుగుతుందంటే విమోచన, విడుదల మనకు కలుగుతుంది. ఈ రోజున చాలామంది ప్రియులారా, చాలామంది ఇంకా ఆ చీకటి బ్రతుకుల్లోనే ఉండిపోయారు, ఇంకా ఆ పాపపు సంఖ్యల్లోనే ఉండిపోయారు, ఇంకా ఆ బానిస బ్రతుకుల్లోనే ఉండిపోయారు. అయితే నువ్వు సిలువు వైపు చూసినప్పుడు నీకు గొప్ప నిరీక్షణ ఉంది, గొప్ప విశ్వాసం ఉంది. నువ్వు చూడగలిగినప్పుడు నీ కొరకు యేసయ్య మరణించారు. నువ్వు ఎప్పుడైతే సిలువు వైపు చూస్తావో అప్పుడు నీకు విడుదల ఉంది, నీకు విమోచన ఉంది. నీ క్రయధనాన్ని ఆయన చెల్లించాడు. ఇంకా నువ్వు బాధపడవసరంలా, నువ్వు కొట్టబడవసరం లేదు. నువ్వు సిలువు దగ్గరికి రాగలిగితే, నువ్వు సిలువు వైపు చూడగలిగితే. నేను అనే విషయాన్ని ఒకసారి ఆలోచించండి ప్రియులారా. నేను ఒట్టి సిలువను చూడమంటలేదు. చాలామంది కొయ్యి సిలువలను, లేకపోతే మెడలో సిలువలను, ఇంట్లో సిలువలను, ఆ సిలువల వైపు నేను చూడమంటలేదు. కానీ సిలువ వేయబడిన క్రీస్తుని చూడమంటున్నా. పౌలు కూడా అదే అంటున్నాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం. ఆ సిలువలో క్రీస్తు లేకపోతే అది వ్యర్థం. అందుకే సిలువ వేయబడిన తర్వాత, సిలువ వేయబడక ముందు మనం ఆలోచన చేసాం. అది సిలువ వేయబడక ముందు ఆ సిలువని చూసినప్పుడు చాలా హేయమైనది, చాలా నీచమైనది, చాలా అన్యాయమైనది, చాలా అక్రమమైనది. అయితే సిలువ వేయబడిన తర్వాత అది నిరీక్షణ కలిగినది, అది విమోచన కలిగినది, అది విడుదల కలిగినది. దాని వైపు చూసినప్పుడు మనకు సిలువ వేయబడిన క్రీస్తుని చూసినప్పుడు మన జీవితాల్లో వెలుగు కలుగుతుంది ప్రియులారా. పాపము నుండి, శాపము నుండి, భయంకరమైన కట్ల నుండి మనం విడిపించబడతాం. ఈ లోకంలో మనిషిని మార్చగలిగేది ఇంకేది లేదు ప్రియులారా. నువ్వు కట్టబడి ఉన్న కట్లను తెంపేది మరొకటి లేదు, నీ వ్యసనాల్ని మాన్పించేది మరొకటి లేదు. ఈ శుభ తరుణాన్నైనా ప్రతి సంవత్సరం కూడా మనం ధ్యానిస్తూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వస్తున్నాం, ఆ సిలువ పాదాల దగ్గరికి వస్తున్నాం. కానీ ఆ సిలువను చూసి మనం వెళ్ళిపోతున్నాం. ఒక విషయాన్ని ఆలోచించండి ప్రియులారా. మనం బట్టలు ఉతుకుతూ ఉంటాం. ఈ మధ్య వాషింగ్ మిషన్లు వచ్చినాయి. వాషింగ్ మిషన్ మీరు ఆలోచించండి ప్రియులారా, అది ప్రతిరోజు అలాగే ఆటోమేటిక్గా చేస్తూనే ఉంటాయి. అయితే మనిషి అలా కాదు. మనిషి ఎక్కడ మురుకుందో ఒకసారి వదలకపోతే మరొకసారి దాన్ని ప్రయత్నించి దాన్ని ఆ మరకను వదిలించడానికి ప్రయత్నిస్తాడు. మిషన్ అలా కాదు, ప్రతిరోజు అది చేసుకునే పని చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు మిషన్ కాదు. ప్రతి సంవత్సరం యేసయ్య పాదాల దగ్గరికి వస్తున్నావు, సిలువు పాదాల దగ్గరికి వస్తున్నావు. కానీ ఆటోమేటిక్ మిషన్ లాగా నువ్వు తయారైపోయావు. అంటే సంవత్సరం వెంబడి సంవత్సరం వస్తూనే ఉంటుంది, వర్తమానాల వెంబడి వర్తమానాలు వస్తూనే ఉన్నాయి. కానీ మన జీవితాలు ఆటోమేటిక్ మిషన్ లాగా అయిపోయినాయి. మనం వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. మనలో ఏ చలనం లేదు, లైఫ్ లేదు, జీవితం లేదు, జీవం లేదు. అయితే మనిషి అలా కాదు. మనిషి అంటే జీవం కలిగిన వాడు. మనిషిలో కదలిక ఉంటుంది. మనిషి మాన్యువల్గా చేసే పనిలో పద్ధతి మారుతుంది, చలనం ఉంటుంది, రెస్పాండ్ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఈ గుడ్ ఫ్రైడే రోజైనా, ఈ సంవత్సరం అయినా
ఈ సిలువ ధ్యానం, ఈ సిలువ వాక్యం విన్నప్పుడైనా నీ జీవితం నీ కొరకు ఆయన అన్యాయంగా కొట్టబడ్డాడు, నీ కొరకు ఆయన నేరస్తుడిగా నిరూపించబడ్డాడు, నీ కొరకే ఆయన మరణించారు. నువ్వు ఒకవైపు ఆయన వైపు తిరిగి ఆయన చెంతకు రాగలిగితే దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అద్భుతంగా నీ జీవితాన్ని మార్చి ఆయన నీ జీవితాన్ని అద్భుతంగా మలుస్తాడు. ఈరోజే దేవుని దగ్గరికి రాగలిగినట్లయితే మనం ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవా, నీకు వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడే ప్రభ నీకు వందనాలు అయ్యా. ఈ సిలువ ధ్యానం ద్వారా ప్రభ నీకు వందనాలు. యేసయ్య సిలువ వేయబడక ముందు, వేయబడిన తర్వాత ప్రభ, వేయబడిన తర్వాత మాకు నిరీక్షణ ఉంది ప్రభ, మాకు విమోచన ఉంది, విడుదల ఉంది. అయితే వేయబడక ముందు అది శాపగ్రస్తమైనది, అది హేయమైనది. అయ్యా ఈ రోజున సిలువ వైపు చూస్తున్నామయ్యా, అయ్యా విశ్వాసంతో చూస్తున్నామయ్యా, విశ్వాస నేత్రాలతో చూస్తున్నాం ప్రభ. అయ్యా ఎవరైతే విశ్వాసంతో సిలువ వేయబడిన క్రీస్తును చూస్తున్నారో, నా పాపం కొరకే ఆయన సిలువ వేయబడ్డాడు, నా పాపం కొరకే ఆయన మరణించాడు, ఆ స్థలంలో ఆ ప్లేస్లో నేను మరణించాలి అని ఎవరైతే పశ్చాత్తాపడి ఈ వైపు తిరుగుతున్నారో వారి జీవితంలో నూతన మార్పుని దయచేయమని అడుగుతున్నాం. గొప్ప మార్పుని దయచేసి మీరు వారికి తోడుగుండి నడిపించమని అడుగుతున్నాం. అయ్యా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. చిన్న ప్రార్థన సన్నిధికి చేర్చుకొని ఈ నామానికి మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఆత్మవైన నీవు విడవాలి మట్టి దేహమును, ఆత్మ అయిన దేవుడు చేశాడు నీకు ఆ పరమును. చేరాలి నీవు ఆ లోకము, ప్రభు యేసే దీనికి మార్గము. చేరాలి నీవు ఆ లోకము, ప్రభు యేసే దీనికి మార్గము. గుండె చప్పుడు ఆగక ముందే తెలుసుకో నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని. గుండె చప్పుడు ఆగక ముందే తెలుసుకో ఈ నిజాన్ని.